గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారా? ఇది రావడానికి రీజన్స్ ఏంటి, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా దీనికి లేజర్ ట్రీట్మెంట్ ఏ విధంగా యూజ్ అవుతుందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, వెరికోస్ వెయిన్స్ రావడానికి రీజన్స్ ఏంటి, మెయిన్ కాజెస్ ఏంటి? వెరికోస్ వెయిన్స్ అంటే బేసికలీ వాస్క్యులర్ ప్రాబ్లం. ఇది చాలామంది నరాల ప్రాబ్లం అని కామన్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇది నరాల ప్రాబ్లం కాదు, రక్తనాళాలు అంటే కాళ్ళలో సిరల్లో ప్రాబ్లం. కాళ్ళలో చెడు రక్తం ఏదైతే ఉంటుందో అది సరిగ్గా గుండెకి రీచ్ అవ్వకుంటే ఈ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ నార్మలీ మన బ్లడ్ సప్లై ఎలా ఉంటుందో బాడీలో, ఈ వెయిన్స్ అనేవి, ఆర్టరీస్ అనేవి ఎలా ఉంటుందో చెప్తాను. అది అర్థమవుతే ఎందుకు చెడిపోతే, ఎందుకు కాళ్ళలోనే వస్తుంది, ఎందుకు ఇది వెరికోస్ వెయిన్స్ అనేది తలలో ఎందుకు రాదు, చేతులు ఎందుకు రాదు, ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఎందుకు ట్యాబ్లెట్స్ పనిచేయవు కూడా అర్థమవుతుంది. బేసికలీ బ్లడ్ సప్లై తీసుకుంటే బాడీలో రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో గుండె నుంచి తలకి, చేతులకి, కాలికి సప్లై చేసేది ఒక సెట్ ఆఫ్ పైప్స్ ఉంటాయి. హార్ట్ నుంచి వెళ్ళేది ఒక సెట్ ఆఫ్ పైప్స్. మళ్ళీ అన్ని చోట్ల నుంచి గుండెకి రిటర్న్ వచ్చేది ఇంకో సెట్ ఆఫ్ పైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే రెండు సపరేట్ దారులు, వెళ్ళేది ఒకటి, రిటర్న్ వచ్చేది ఒకటి. ఈ వెళ్ళే ఆ పైప్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్టరీస్ అంటాం. మళ్ళీ అన్ని చోట్ల నుంచి గుండెకి రిటర్న్ వచ్చే పైప్స్ని మనం వెయిన్స్ అంటాం. తెలుగులో దీనినే దమన్లు, సిరలు అంటారు. ఈ గుండె నుంచి వెళ్ళే ఈ ఆర్టరీస్లో ఏముంటుంది అంటే మంచి రక్తం ఉంటుంది. అంటే ఏంటి అంటే మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ కానివ్వండి, మనం తిన్న పదార్థాల్లో గ్లూకోజ్, విటమిన్స్, మినరల్స్, సో మెనీ థింగ్స్ మనకి బాడీకి బేసికలీ ఎనర్జీకి, ప్రతి సెకండ్కి ఎనర్జీకి కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా ఈ బ్లడ్లో మిక్స్ అయిపోయి కంటిన్యూస్గా బాడీ హార్ట్ పంపింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పంపింగ్ ప్రెషర్ వలన తలకి, చేతులకి, కాలికి విత్ ఫోర్స్ ఈ మంచి రక్తం అనేది పుష్ అవుతూ ఉంటుంది. అందరికీ ప్రతి సెకండ్ వెళ్తూ ఉంటుంది. ఒక్కసారి తలకి, చేతులకి, కాలికి అన్ని చోట్లకి ఎవ్రీ సెకండ్ వెళ్తూ ఉంటే బాడీ కంటిన్యూస్గా ఈ బ్లడ్లో ఉన్న ఎనర్జీ అంతా వాడేసుకుంటుంది. ఈ గ్లూకోజ్, ఆక్సిజన్ వాడేసుకున్నాక మిగిలిపోయిన రక్తాన్ని మనం చెడు రక్తం అంటాం. ఈ చెడు రక్తం అనేది ఇందాక చెప్పాను కదా, రిటర్న్ వచ్చే దారి వెయిన్స్ అంటామని, ఆ దారి ద్వారా రిటర్న్ హార్ట్కి రావాలి. ఇప్పుడు యూజువలీ ఈ ప్రాబ్లం కాళ్ళలోనే ఎందుకు వస్తుంది, తలలో, చేతులు ఎందుకు రాదంటే గుండె అనేది చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఈ తలలో ఉన్న వెయిన్స్కి, చేతులు ఉన్న వెయిన్స్కి ఈజీలీ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లం అందరికీ కాళ్ళలోనే వస్తుంది. ఎందుకంటే రక్తం కింద నుంచి పై దాకా గ్రావిటీకి అగెయిన్స్ట్ ఫైట్ చేస్తూ పైకి వెళ్ళాలి, అదొక ప్రాబ్లం. సెకండ్, కింద నుంచి పైకి పంపింగ్ చేయడానికి హార్ట్ అంత ఇచ్చే ప్రెషర్ ఇచ్చే మెకానిజం కాళ్ళలో అయితే లేదు, అది సెకండ్ ప్రాబ్లం. సో ఎలా వెళ్ళాలి, ఎలా కాంపన్సేట్ అవ్వాలి అంటే ఈ కాళ్ళలోనే వెయిన్స్ చూసుకుంటే, వెయిన్స్ చుట్టూతా మజిల్స్ ఉంటాయి. మన బాడీలో మొత్తం మజిల్స్ ఎలా ఉంటాయో కాళ్ళల్లో మజిల్స్ చుట్టూతానే వెయిన్స్ ఉంటాయి. సో దాని అడ్వాంటేజ్ ఏంటంటే మనం లేచి, కూర్చొని, కదిలి, నడిచి రొటీన్ వర్క్స్ చేసేటప్పుడు మజిల్ ఆన్ అండ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవుతూ ఉంటుంది. సో కాంట్రాక్ట్ అయినంతసేపు బాగానే ఉంటుంది. ఈ వెయిన్స్ అనేది స్క్వీజ్ అయిపోయి చెడు రక్తం పైకి వెళ్ళిపోతుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మజిల్ అనేది 1 సెకండ్, 2 సెకండ్లు, 5 సెకండ్లు ఇట్లా స్క్వీజ్ చేసి పట్టు ఉంచగలుగుతుంది. తర్వాత మధ్యలో 1 సెకండ్ అయినా రిలాక్స్ అవ్వాలి, లేదా మజిల్స్లో నొప్పులు వచ్చేస్తాయి. సో ఎప్పుడైతే మజిల్ రిలాక్స్ అవుతుందో పైదాకా వెళ్ళిన రక్తం కింద పడకూడదు, అదే లెవెల్ ఉండిపోవాలని కింద నుంచి పైదాకా ప్రతి లెవెల్లో మన బాడీ వెయిన్స్లో వన్ వే నాన్ రిటర్న్ వాల్వ్స్ ఉంటాయి. అంటే ఏంటి అంటే ఒక్కసారి పైకి రక్తం వెళ్తే కింద పడకుండా ఆపే వాల్వ్స్, ఈ పక్కన కనిపించే యానిమేషన్ లాగా ఈ వాల్వ్స్ అనేవి మన కాల్లో కింద నుంచి పై దాకా ఉంటాయి. ఇప్పుడు వారికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే కాల్లోనే చూసుకుంటే ఈ వెయిన్స్ అనేవి కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటేమో డీప్ వెయిన్ అంటాం, అంటే మెయిన్ వెయిన్, కాలు లోపల పార్ట్ నుంచి గుండెకి తీసుకెళ్ళి మెయిన్ సప్లై ఇదనమాట. దీనికి హెల్ప్ చేయడానికి 2 సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి. అంటే పేరుకు తగ్గట్టు చాలా మీద లేయర్లు ఉంటాయి. ఈ చాలా మీద లేయర్లు ఉంటుంది కాబట్టి రకరకాల కారణాల వలన ఈ వెయిన్స్లో ఉండే వాల్వ్స్ అనేవి ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్, ఈ మీదున్న వెయిన్స్లో చెడిపోయి చెడు రక్తం అనేది సరిగా పైకి ట్రావెల్ చేయలేదు. అగెయిన్స్ట్ గ్రావిటీ వితౌట్ వాల్వ్స్ వెళ్ళలేదు పైకి. సో మొత్తం వాల్వ్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి పైకి వెళ్ళాల్సిన బ్లడ్ అంతా కింద పడిపోయి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్నే మనం వారికోస్ వెయిన్స్ అంటాం. అండ్ దీనివల్ల రకరకాల ఇష్యూస్ వస్తాయి. రైట్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో సంపత్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం. చెప్పండి సంపత్. సార్ చెప్పండి. మాకు యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది సార్. ఓకే. ఫ్రాక్చర్ అయితే రాడ్ వేసిండ్రు. ఓకే. అది క్యూర్ కావడానికి క్యూర్ కావట్లేదు సార్. బోను ఇబ్బంది అవుతుంది, 4 months అవుతుంది. ఓకే. సో మీ డౌట్ ఏంటి చెప్పండి ఫాస్ట్. అదే సార్, అది బోనుకు క్యూర్ కావడానికి ఏమన్నా మీ దగ్గర ఏమన్నా? ఓకే ఫైన్.
సో ఇది వాస్కులర్ ప్రాబ్లం, వారికోజ్ వెయిన్స్ కాదు, వాస్కులర్ కాదు, ఆర్థో రిలేటెడ్ ప్రాబ్లం. బెటర్ యూ కన్సల్ట్ అన్ ఆర్థోపెడిషియన్. రైట్. సో వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు అసలు ఈ ప్రాబ్లం ఏంటి అని, పర్టికులర్గా వాళ్ళకి కూడా తెలియదు ఈ ప్రాబ్లం ఏంటి అని. ఏదో నరాల ప్రాబ్లం అనుకొని, రకరకాల ప్రాబ్లమ్స్ అనుకొని ఏదేదో డాక్టర్స్ని కలుస్తుంటారు, ఆర్థో డాక్టర్ని, ఫిజిషియన్ని, ఇట్లా. అసలు ఎవరిని కలవాలి? మీరు అన్నట్టు ప్లస్ డైలీ చూస్తూనే ఉంటారు. నా దగ్గర వచ్చే పేషెంట్స్ ఆల్మోస్ట్ సగం మంది చెప్తారు ఇయర్స్ అంతా రాంగ్ డాక్టర్స్ వెళ్ళి ఫైనలీ మీరని తెలుసుకొని లాస్ట్లో హోప్తో వస్తున్నాను మీ దగ్గరికి అని చాలా కామన్గా అంటారు పేషెంట్స్. ఎందుకంటే మీరు చెప్తున్నట్టే నరాల ప్రాబ్లం అని ఇది ఫిక్స్ అయిపోయింది మన లాంగ్వేజ్లో. వారికోజ్ వెయిన్స్ అంటే నరాల ప్రాబ్లం అని ఫిక్స్ అయిపోయి నరాల డాక్టర్ ఎవరు, న్యూరో ఫిజిషియన్ అని చెప్పి న్యూరో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు, ఆర్థో వాళ్ళకి, స్కిన్ ప్రాబ్లం అని డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఇట్లా రకరకాల న్యూరో సర్జన్స్, సంబంధం లేని డాక్టర్స్ అందరికి వెళ్తారు. వారికోజ్ వెయిన్స్ అంటే సిరలు ప్రాబ్లం, అంటే వాస్క్యులర్ ప్రాబ్లం, రక్తనాళాల్లో బ్లడ్ సప్లైలో ప్రాబ్లం. సో దీనికి స్పెషలిస్ట్ ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రేడియాలజీ అనగానే స్కాన్స్ ఇచ్చే డాక్టర్ అనుకుంటారు. డయాగ్నోస్టిక్ రేడియాలజీ అంటే స్కాన్స్ ఇచ్చే డాక్టర్ కరెక్టే, కానీ ఇప్పుడు ఒక కొత్త స్పెషాలిటీ వచ్చింది, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అండి. అంటే ఏంటంటే ఈ బ్లడ్ సప్లైలో ఉట్టి వారికోజ్ వెయిన్సే కాదు, ఏ రక్తంలో ఏ సప్లై ఉన్నా, రక్తం సప్లై బ్లాక్ అయి ఉన్నా, ఇంకే ప్రాబ్లమ్స్ వచ్చినా స్టెంట్, చిన్న సర్జరీ లేకుండా చిన్న స్టెంట్స్ ద్వారానో లేజర్ ద్వారానో మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ చేసే స్పెషాలిటీ. సో వారికోజ్ వెయిన్స్ డౌట్ అని లేదా ఏ వాస్కులర్ ప్రాబ్లం డౌట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, అంటే నాలాంటి డాక్టర్. రైట్. కాలర్ ఉన్నారు. హలో 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 కృష్ణ గారు చెప్పండి. చెప్పండి కృష్ణ. నమస్తేమా. చెప్పండి కృష్ణ. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్ నాకు 2007లో హార్ట్ అటాక్ వచ్చిందండి. ఓకే. దాని తర్వాత ఒక హార్ట్ అటాక్ 3 స్టంట్లు వేశారు. ఓకే. తర్వాత కాళ్ళకి ఒక 1 month నుంచి బ్లాక్ స్పాట్స్ వచ్చాయి. ఓకే. కొన్నాళ్ళకి ఆ డాక్టర్ వెరికోజ్ వెయిన్స్ అని టెస్ట్ చేయించారు. తర్వాత లిటిల్ మోర్ పర్సంటేజ్ అని చెప్పి ఇది వచ్చింది. అది కొన్నాళ్ళు వెరికోజ్ అని ట్రీట్మెంట్ ఇచ్చారు, కొన్నాళ్ళు ఇదండి సోరియాసిస్ అని చెప్పారు, తర్వాత ఇదన్నారు. దాని మందులు వాడాము, ఏమీ తగ్గల. కాకపోతే ఇంకా అలా స్ప్రెడ్ అవుతుంది కాళ్ళలో కూడా. కాళ్ళు ఇప్పుడు ఇబ్బంది ఏముంటుంది? స్పాట్స్ తప్ప ఇబ్బంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. తర్వాత ఆ బ్లాక్ స్పాట్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుందండి. అండ్ కాళ్ళకి ఏమైనా స్కానింగ్ చేయించారా? స్కానింగ్ కాదు, ఈ వెరికోజ్ వెయిన్స్ కరెంట్ డాప్లర్ చేయించాము. అదే అడుగుతున్నా, డాప్లర్ స్కాన్ అయిందా అని. చేయించానండి. దాంట్లో ఏమని వచ్చింది? వెరీ లెస్ పర్సంటేజ్, వెరికోజ్ వెయిన్స్ అని లెస్ పర్సంటేజ్ అని వచ్చింది. ఓకే. ఎన్ని రోజుల క్రితం చేయించారు? 2 years అయిందండి. ఓకే, ఫైన్. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే వారికోజ్ వెయిన్స్ అని డౌట్ ఉన్న ప్రతి వాళ్ళు ఏ డాక్టర్ అయినా సరే చూసి వెయిన్స్ అట్లా ఉబ్బున్నా సరే వారికోజ్ వెయిన్స్ అని డయాగ్నోస్ చేయకూడదు. ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఈ డాప్లర్ స్కాన్. డాప్లర్ స్కాన్ అంటే ఏదో మేజర్ టెస్ట్ కానీ పెద్ద ఖర్చున్న టెస్ట్ కాదు, వెరీ చీప్, మినిమల్లీ ఇన్వేజివ్, అసలు ఇన్వేజివ్ ప్రొసీజరే కాదు, డే కేర్ ప్రొసీజర్. ఒక 10-15 minutesలో అయిపోయే స్కాన్. స్కాన్లో ఏం తెలుస్తుంది అంటే మనకి డీప్ వెయిన్ ఏదైతే ఉందో, మెయిన్ వెయిన్, దాంట్లో సర్క్యులేషన్ ఎలా ఉంది, అది బాగానే ఉంటే ఈ సైడ్ వెయిన్స్ అంతా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. సో ఈ సైడ్ వెయిన్స్, ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ చెడిపోయా లేవా, వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం వచ్చిందా లేదా, ఎంతవరకు డ్యామేజ్ ఉంది, దాని డయామీటర్ ఎంత ఉంది, అట్లా సో మెనీ పారామీటర్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి డాప్లర్ స్కాన్లో వచ్చేస్తుంది. సో ఫస్ట్ థింగ్ డాప్లర్ స్కాన్ చేయించుకోవాలి. సెకండ్ థింగ్, ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 2 years బ్యాక్ కాబట్టి అప్పుడు ఎర్లీ వారికోజ్ వెయిన్స్ కాబట్టి ఎవరు ట్రీట్ చేసి ఉండరు. ఇనీషియల్ స్టేజ్లో ఆ స్టాకింగ్స్ తప్ప దీనికి లేజర్ ట్రీట్మెంట్ ఉండదు ఇనీషియల్ స్టేజ్లో, అందుకే అప్పుడు ప్రొలాంగ్ చేసి ఉంటారు. సో ఇతను ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి వచ్చి కన్సల్ట్ అయ్యి మళ్ళీ స్కాన్ చేయించుకోవాలి, లేటెస్ట్ స్కాన్. ఈ స్కాన్లో కంపేర్ టు ఓల్డ్ రిపోర్ట్, పాత రిపోర్ట్ తెచ్చుకుంటే కూడా అడ్వాంటేజ్, మనకి కంపారిజన్ ఉంటుంది కాబట్టి ఆ కంపేర్ టు ఓల్డ్ స్కాన్ ఇప్పుడు కొత్త స్కాన్లో వారికోజ్ వెయిన్స్ పెరుగున్నాయి అండ్ సిమ్టమ్స్ కూడా మ్యాచ్ అవుతుందంటే అప్పుడు ఇతనికి లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటి నుంచి కొత్త ఈ బ్లాక్ స్పాట్స్ కానీ, ఫ్యూచర్లో పుండ్లు కానీ, జ్వరాలు కానీ, వాపులు కానీ, దురదలు కానీ వచ్చే అవకాశం ఉండదు. బట్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్గా ఈ మచ్చలు అవి ఉంటే అది ఒక 50% దాకా తగ్గొచ్చు, కానీ పెరిగే అవకాశం అయితే ఉండదు. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో సార్ మేడం, నమస్తే మేడం. నమస్తే అశోక్ గారు, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి అశోక్.
క్వశ్చన్ ఏం లేదు సార్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్ ఏం లేదు సార్, మా మీది లెగ్ పాదం నుండి మోకాలి వరకు ఓకే మధ్యన నరాలు పట్టేపోయేవో నైట్ లో పడుకున్నప్పుడు బాగానే ఉంటది, మార్నింగ్ లేచినప్పుడు నడవడానికి ప్రాబ్లం ఉంటుంది సార్. ఓకే కాలు పెట్టడానికి వీలు లేనంత నొప్పి ఉంటది. ఓకే అయితే ఈ నరాలు ఆ టైంలో కొన్ని నరాలు బయటలో ఉబ్బినట్టుగా దానికి మొత్తం బ్లాక్ కలర్ ఇట్లా కట్టిస్తుంది. ఓకే అదే దానికి ఏదైనా ఏమన్నా టెక్నిక్ ఉందో. ఇంతకుముందు ఒకసారి ఏంటంటే స్కానింగ్ చేయించాను, అది ఎక్కడే వెరీ గుడ్. స్కాన్లు ఏమన్నారు? అదే దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఏమైనా ప్రాబ్లం? ఇంతకుముందు స్కాన్ చేయించారు అంటున్నారు కదా, దాంట్లో ఏమైనా వచ్చింది రిపోర్ట్? స్కానింగ్ ఏం చేస్తారు, నొప్పి భరించలేక ఏమైనా ఎక్స్రే తీసుకుంటే తెలుస్తుందేమో అని చేశాను. ఓకే ఓకే ఫైన్. సో ఇందాక పేషెంట్కి చెప్పినట్టు ఇతను కూడా ఫస్ట్ థింగ్ వారికోజ్ వెయిన్స్ అని డౌట్ ఉంటే ఆ డాప్లర్ స్కాన్, కలర్ డాప్లర్ స్కాన్ అనేది చేయాలి. ప్లస్ అతను చెప్పే సిమ్టమ్స్ కూడా నైట్ టైం క్రాంప్స్ పట్టడం, లేచినప్పుడు కొద్దిసేపు ఆ వాకింగ్ డిఫికల్టీ, ఇది ఒకటే కాదు ఇంకా రకరకాల సిమ్టమ్స్ కూడా రావచ్చు. నొప్పులు రావచ్చు, వాపులు రావచ్చు, దురదలు రావచ్చు. పొద్దునంతా పని చేసేసరికి ఈవినింగ్ టైం ఆ స్వెల్లింగ్ వచ్చి తెలియని డిస్కంఫర్ట్ ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది, లెగ్ టైర్డ్నెస్ అంటాం. పడుకొని లేచేసరికి కొంతమంది చాలా బాగుంటుంది, వాపులు వచ్చేసి ఎర్రగా అయిపోతాయి, నల్లగా అయిపోతాయి, ఆ చిన్న చిన్న కొమ్మల్లాగా, చెట్టు కొమ్మల్లాగా, స్పైడర్ వెబ్స్ లాగా అనిపించవచ్చు, లేదా ఆ దొడ్డు దొడ్డు వెయిన్స్ లాగా అనిపించవచ్చు, రకరకాల ప్రజెంట్ అవ్వచ్చు. ఏ సస్పిషన్ ఉన్నా ఫస్ట్ థింగ్ డాప్లర్ స్కాన్ చేయించుకొని ఇట్లా మాలా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్కి చూపించాలి. వీళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ మేమే స్కాన్ చేసుకుంటాం, బయట రిపోర్ట్ బదులు మేమే స్కాన్ చేసుకుంటే మా డయాగ్నోస్టిక్ అక్యురసీ ఎక్కువ ఉంటుంది. రోజు ఇదే స్కాన్, ఇదే ప్రొసీజర్, లేజర్ రోజు చేస్తూ ఉంటాం కాబట్టి చూసి మాకు అక్యురసీ పెరిగిపోతుంది. సో చేయంగానే ఇమ్మీడియట్లీ దీనికి లేజర్ ట్రీట్మెంట్ ఇప్పుడే అవసరమా లేదా తెలిసిపోతుంది. సో మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయ్యి స్కాన్ చేయించుకోండి బెటర్. ఆ స్కాన్లో మీకు ఇప్పుడే ట్రీట్మెంట్ అవసరమా లేదా చూసి చెప్పగలుగుతాం. రైట్, కాలర్ ఉన్నారు. హలో 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 మేడం. విజయ్ గారు చెప్పండి. చెప్పండి విజయ్. హలో సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి, గట్టిగా చెప్పండి. సార్ డాడీకి 1 year బ్యాక్ యాక్సిడెంట్ అయింది సార్. ఓకే సార్ కోమా స్టేజ్ సార్ డాడీది. కాళ్ళు రావట్లేదు సార్, ఇట్లా ముడుచుకొనే ఉంటున్నారు సార్, దగ్గరికి పాపట్లేదు సార్ కాళ్ళు. కాళ్ళు లేపట్లేదా? అవును సార్. ఇప్పుడు ఇమ్మొబిలైజ్డా అసలు? సార్ ఇప్పుడు అసలు లేచి తిరగరా? తిరిగారు సార్. సో ఇప్పుడు మీ డౌట్ ఏంటి? రాసినప్పుడు మాత్రమే వస్తాయి, మనం ఫిజియోథెరపీ చేసినప్పుడు వస్తాయి, ఫిజియోథెరపీ చేయడం చాలు. సో మీ బేసిక్ డౌట్ ఏంటి, వారికోజ్ వెయిన్స్ వస్తాయా లేవా అనా? అవును సార్. ఓకే ఫైన్. ఇమ్మొబిలైజ్డ్ ఎస్పెషల్లీ పోస్ట్ సర్జరీ వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ భయపడాల్సిన కాదు. డీవీటీ అని ఇంకొక మేజర్ ప్రాబ్లం ఉంటుంది. అంటే మెయిన్ వెయిన్, ఇందాక నేను చెప్తున్నాను కదా, డీప్ వెయిన్ అండ్ మెయిన్ వెయిన్ ఉంటుంది. ఈ ప్రొలాంగ్డ్ మొబిలైజ్ అయిన వాళ్ళు మేజర్ సర్జరీ, ఈ స్పైన్ సర్జరీ, న్యూరో సర్జరీ చేసి ఇట్లా ప్రొలాంగ్ బెడ్ రెస్ట్ ఉండే వాళ్ళకి మెయిన్ డీవీటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ మెయిన్ వెయిన్ గడ్డగట్టే అవకాశం ఉంటుంది. అది వస్తే దానికి డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ డయాగ్నోసిస్ బట్టి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ దానికి ట్రీట్మెంట్ కూడా చాలా డిఫికల్ట్. సో మీరు చేపించేది కూడా కరెక్టే, ఫిజియోథెరపీ చేపిస్తూ ఉండండి. ఫిజియోథెరపీ చేసి ఆ లెగ్ మసాజ్ చేస్తే కాల్లో సర్క్యులేషన్ పెరిగి ఆ డీవీటీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. వారికోజ్ వెయిన్స్ వచ్చే రిస్క్ మాత్రం మీకు చాలా తక్కువ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం. వెంకటేష్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి వెంకటేష్. సార్ నాకు నరాలు ఉబ్బేది సార్ 3-4 సంవత్సరాల కింద నుంచి. నరాలు మేడం. చెప్పండి. అదే నరాలు వెనుక బ్యాక్ లైట్ గడ్డలాగా గడ్డేయండి మేడం. ఓకే, దానివల్ల ఇబ్బంది ఏముంటుంది, ప్రాబ్లం ఏముంటుంది? ప్రాబ్లం ఏం నొప్పి ఏం లేదు సార్, కానీ అది గడ్డలు కట్టినాయి ఎందుకని. ఓకే, అది తప్ప ఇంకా సిమ్టమ్స్ ఏముండవు? అది తప్ప ఇంకా ప్రాబ్లమ్స్ ఏముండవు, జస్ట్ ఉబ్బి కనిపిస్తుంటాయి అంతే కదా? అంతే. దానికి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా లేదా అన్న మీ డౌట్? అవును సార్. ఓకే ఫైన్. సో అతను చెప్పే డైలేటెడ్ వెయిన్స్ అంతా ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్సే. బట్ ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నట్టు అదే వారికోజ్ వెయిన్స్ డౌట్ ఉంటే డాప్లర్ స్కాన్ చేయించుకోండి. డాప్లర్లో ఇన్ కేస్ వారికోజ్ వెయిన్స్ ఉన్నా సరే మీకు పెద్ద సిమ్టమ్స్ లేవు కాబట్టి, ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి దీనికి కొన్ని ట్యాబ్లెట్స్ అండ్ స్టాకింగ్స్ ఉంటాయి. అది వేయించుకొని ఫ్యూ ఇయర్స్ డిలే చేయొచ్చు. ఈ ట్యాబ్లెట్స్ వల్ల స్టాకింగ్స్ వల్ల తగ్గుతుందని కాదు, అట్లీస్ట్ కొంచెం టైం పీరియడ్ దాకా డిలే చేసే సిమ్టమ్స్. ఏదైనా ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే చూసి చెప్తాను. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో సత్యనారాయణ గారు చెప్పండి మీ ప్రాబ్లం. చెప్పండి సత్యనారాయణ. నమస్తే సార్, నాకు కాళ్ళకు తెల్లటి మచ్చలు వస్తున్నాయి సార్. ఓకే. నాకు షుగర్ ప్రాబ్లం కూడా ఉన్నది.
షుగర్ కూడా ఉన్నది నాకు. ఓకే టాబ్లెట్లు వాడుతున్నాం, షుగర్ కంట్రోల్లో ఉన్నది. ఓకే కానీ ఆ తెల్లటి మచ్చలు వచ్చినాయి కాళ్ళకు. అంతేనా మీ డౌట్? అవును సార్. మచ్చలు ఇంకా సిమ్టమ్స్ అయితే ఏముండవు. ఓకే ఫైన్. సో ఇది వారికోజ్ వెయిన్స్ రిలేటెడ్ సిమ్టమ్స్ అయితే అనిపించట్లేదు. యూ బెటర్ షో టు అ డర్మటాలజిస్ట్, స్కిన్ డాక్టర్ చూపించండి. సో సిమ్టమ్స్ ఏ విధంగా తెలుస్తాయి? అంటే కేవలం వెయిన్స్ ఉబ్బినట్టుగా కనిపించడం అదొక్కటే మేజర్ సిమ్టమ్ అనుకోవచ్చా? ఇంకా ఏం సిమ్టమ్స్ కనిపిస్తాయి? మేజర్ సిమ్టమ్ అంటే ఆ వెయిన్ ఉబ్బడం వల్ల మేజర్ సిమ్టమ్స్ వచ్చేది ఏంటంటే బ్లడ్ డైలేట్ అయ్యేసరికి ఒక రకమైన డిస్కంఫర్ట్ ఉంటుంది, కాళ్ళు పెయిన్స్ వస్తుంటాయి, వాకింగ్ కొంతమందికి అయితే సివియర్గా వాకింగ్ డిఫికల్టీ, నడవలేనట్టు ఉంటుంది, వాపులు వస్తాయి, డ్రాగింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఇట్లా వీపు నుంచి లాగుతున్నట్టు ఉంటుంది. స్పైన్ ప్రాబ్లం అనుకుని ఎంఆర్ఐలు తీపించుకొని వస్తారు, ఎంఆర్ఐ నార్మల్ వస్తుంది. కొంతమందికి ఏజ్ రిలేటెడ్ మైనర్ డిస్క్ బల్జెస్ కూడా ఉండడం వల్ల ఆ ప్రాబ్లం అనుకుంటారు. డాప్లర్ స్కాన్ చేస్తే వెయిన్ ఇంత ఉబ్బిపోయి చాలా లావు ఉంటుంది. అట్లా రకరకాల సిమ్టమ్స్తో వస్తారు. వన్ కామన్ కంప్లైంట్ ఇచ్చింగ్, ఇంకోటేమో పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్, సూదులతో పొడుస్తున్నట్టు ఉంటుంది. కొంతమందికి మొద్దు బారినట్టు ఉంటుంది, వాళ్ళు డయాబెటీస్ వలన అనుకుంటారు. కొంతమందికి కాలు పాదం దగ్గర ఇంటెన్స్ పెయిన్ ఉంటుంది. ఈ వారికోజ్ వెయిన్స్ అనేది పైన వస్తుంది కదా, ఫుట్ మీద ఎందుకు పెయిన్ అనిపిస్తుంది అంటారా, ఆ డ్రాగింగ్ సెన్సేషన్ వలన వస్తుంది. ఇట్లా రకరకాలుగా ప్రజెంట్ అవ్వచ్చు. అందరికి ఒకేసారి ఒకేలాగా రావాలని లేదు, మిక్స్ అండ్ మ్యాచ్ రావచ్చు. నల్లబడచ్చు కాలు, నల్ల మచ్చల్లాగా స్టార్ట్ అయ్యి నల్లదనం అంతా పెరిగి కాలంతా హార్డ్ అయిపోవచ్చు, వాపులు వచ్చి ఎర్రగా అయ్యి వేడిగా అనిపించి జ్వరాలు రావచ్చు, ఆ మీద లేయర్ ఇన్ఫెక్షన్ అయ్యి సెల్లైటిస్ అంటాం దీన్ని. అట్లా రకరకాలు రావచ్చు. మేజర్ కాంప్లికేషన్ మనం భయపడేది ఎప్పుడు ఏంటంటే, ఒకటి ఆ సెల్యులైటిస్, ఆ ఇన్ఫెక్షన్ వచ్చి అంత పస్ ఏర్పడవచ్చు. సెకండ్ థింగ్, ఆ వెయిన్స్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ సెవరల్ ఇయర్స్ తర్వాత బర్స్ట్ అయ్యి బ్లీడింగ్ అయ్యి అన్కంట్రోల్డ్గా కొద్దిసేపు బ్లీడింగ్ అవ్వచ్చు. బట్ థర్డ్ అండ్ మేజర్ మనం భయపడాల్సింది ఎప్పుడైనా అల్సరేషన్, ఆ పుండ్లు కూడా మనం ఆయింట్మెంట్ పూసుకుంటే మానిపోతుందని కాదు, ఇనీషియల్ స్టేజ్లో వచ్చి మానిపోయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వచ్చి ఆ మానేదాకా ఆ పెయిన్, ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉండి మళ్ళీ వచ్చి ఈ సైకిల్ 6-7 టైమ్స్ దాకా ప్రోగ్రెస్ అయ్యి లాస్ట్ స్టేజ్లో పెద్ద పుండు పడి మానదు. ఇది మేజర్ కాంప్లికేషన్ విత్ వారికోజ్ వెయిన్స్. రైట్, కాలర్ ఉన్నారు. హలో హలో భరత్ గారు చెప్పండి భరత్. సార్, ఇది మా మదర్ కి కొంచెం వెరికో వైన్స్ అని చెప్పారండి. ఓకే, అది వెరికో వైన్స్ ఉంటే హిప్ పెయిన్ దాకా వస్తుందా అండి, నడుము నొప్పి దాకా? ఓకే, అదొక్కటేనా మీ డౌట్? ఇంకేమైనా ఉంటుందా? ఇంకా యాంకిల్ లో కూడా కింద పెయిన్ వస్తుంది అంటున్నారండి. ఓకే, అండ్ కాళ్ళ మీద ఏమైనా విజిబుల్ ఏమైనా కనిపిస్తున్నాయా, చిన్న చిన్న కొమ్మలన్నా? చిన్నగా కనిపిస్తున్నాయండి, వెరికో వైన్స్ ఇట్లా నరాలు కొంచెం ఉబ్బినట్టు అట్లా కనిపిస్తున్నాయి. అండ్ ఓన్లీ ఒక్క సైడే కాలు లాగినట్టు ఉంటుందా? ఓన్లీ వన్ లెగ్ అండి, రైట్ లెగ్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇది? వెరికో వెయిన్స్ మాత్రం ఈ మధ్య చూసామండి, కాకపోతే ఈ వన్ సైడ్ పెయిన్ మాత్రం ఒక 2-3 months నుంచి ఉంది. ఓకే, అండ్ స్పైన్కి ఏమైనా ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ అట్లా ఏమైనా తీపిచ్చారా? సిటీ స్కాన్ తీయించామండి. ఇక్కడ స్పైన్ లో నరం దంగుతుందని చెప్పారు, C3 C4 లో. ఓకే, C3 C4 అన్నారా? నెక్ దగ్గర నెక్ దగ్గర అండి. ఇది మన L4 L5 అట్లా ఏం చెప్పలేదు కదా? ఏం చెప్పలేదు. C3 C4 C5 C6 మధ్యలో నరం దంగుతుందని చెప్పారు. ఫైన్. ఓకే, కాళ్ళకి ఏమైనా స్కాన్ చేయించారా? కాలు స్కాన్ లేదని ఎక్స్రే చేయించామండి. ఎక్స్రే కాదు, డాప్లర్ స్కాన్ చేయించలేదు. ఓకే ఓకే, ఇందాక చెప్తున్నట్టే చాలామంది ఇది స్పైన్ ప్రాబ్లం అనుకొని వస్తారు, ఆ డ్రాగింగ్ సెన్సేషన్ ఇది అనదర్ టిపికల్ కేసు. వీళ్ళకి ఆ డాప్లర్ స్కాన్ చేయించాలి. డాప్లర్లో బై ఛాన్స్ మ్యాచ్ అయ్యి ఆ వెయిన్స్ ఉబ్బినట్టుంటే దెన్ వారికోజ్ వెయిన్స్కి మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. అప్పుడు వీళ్ళకి ఆ లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు అండ్ దే విల్ గెట్ నైస్ రిలీఫ్ విత్ ఇన్ 1 or 2 months. డాప్లర్లో కూడా నార్మల్ వస్తే అప్పుడు ఈ స్పైన్ ప్రాబ్లం అనుకోవచ్చు. ఎందుకంటే స్పైన్ వస్తే 2 సైడ్లు రావాలి, దీనికి ఒక సైడ్ వచ్చింది అంటే మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. స్పైన్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు, అది కొంచెం ఎవాల్యుయేట్ చేస్తే వీ కెన్ టెల్ ఇట్ బెటర్. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి శ్రీనివాస్. హలో చెప్పండి శ్రీనివాస్. సార్, నాకు రైట్ సైడ్ ఫోల్డింగ్ దగ్గర వారికోజ్ వెయిన్స్ ఉన్నాయి సార్. ఓకే, హలో చెప్పండి వింటున్నా. అదే నాకు రైట్ సైడ్ వారికోజ్ వెయిన్స్ ఉన్నాయి సార్. ఓకే, అయితే నాకు కంటిన్యూ ఏంటంటే దురదొస్తూ ఉంటుంది. అది ఈ మన కాలు ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసే దగ్గర వస్తుంది. రైట్, అక్కడి నుంచి కొంచెం కిందగా కొంచెం అంత ముందు కిందకు ఉండే కాదు, ఇప్పుడు కింద కూడా వస్తున్నాయి కొంచెం. ఓకే,
దానికి ఇప్పుడు మామూలుగా ట్రీట్మెంట్ ఉంటుందా లేకపోతే సర్జరీ చేయించాలా ఎట్లా కానీ? అండ్ కాళ్ళకి ఏమన్నా స్కానింగ్ అయిందా, డాప్లర్ స్కాన్? ఇప్పటివరకు అట్లా ఏం చేయలేదు సార్. ఓకే ఓకే ఫైన్. సో ఇతను చెప్పే సిమ్టమ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్సే. ఏదైనా లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా అని డిసైడ్ చేసే ముందు డాప్లర్ స్కాన్ చేయాలి. అండ్ అతను చెప్పే సిమ్టమ్స్ బట్టి మోస్ట్లీ మ్యాచ్ అవుతుంది కాబట్టి డాప్లర్ స్కాన్లో కూడా వారికోజ్ వెయిన్స్ అని తేలితే లేజర్ ట్రీట్మెంట్ చేయడమే బెటర్. మీరు అడుగుతున్నట్టు సర్జరీ చేసే అవసరం లేదు. అండ్ సర్జరీ లాగా లేజర్కి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే లేజర్ ట్రీట్మెంట్ అనేది సర్జరీ లాగానే ఉండదు, సర్జికల్ ప్రొసీజరే కాదు. ఇట్స్ ఒక మైనర్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్ అంటాం కదా. అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే ప్రొసీజర్. దీంట్లో పెద్ద కట్ చేయడాలు తీయడాలు ఏమి ఉండదు. ఈ వారికోజ్ వెయిన్స్ ఏదైతే ఉందో పేషెంట్ని అడ్మిట్ చేసుకుని ఒక చిన్న టెస్ట్లు చేపించి ఈ చెడిపోయిన వెయిన్ మళ్ళీ ఒకసారి మేమే స్కాన్ మెషిన్లో చూసుకొని ఈ పక్కన కనిపించే ఈ వీడియోలాగా ఆ చిన్న సూది పెట్టి దాని నుంచి ఈ లేజర్ వైర్ పంపిస్తాం పైకి, ఈ చెడిపోయిన వెయిన్లోకి పైకి పంపించి వెయిన్ చుట్టూతా మత్తిస్తాం. మీకు ఈ కాళ్ళకి ఇచ్చే ఈ సూది ఇవన్నీ తెలియకూడదని ముందే ఆ కాలు దాకానే మత్తిచ్చేస్తాం. సో రీజనల్ అనెస్థీషియా అంటారు. అక్కడ దాకా మత్తిచ్చేసి ఈ లేజర్ వైర్ పంపించాక ఈ లేజర్ చుట్టూ మత్తిచ్చి ఈ లేజర్ ప్రోబ్ అనేది మెల్లిమెల్లి విడ్రా చేస్తాం బై దాకా ఆన్ చేసి. సో లేజర్ ఏం చేస్తుంది, బయటికి వస్తూ ఆ టిప్ నుంచి లేజర్ ఎనర్జీ ఫైర్ చేసేసరికి ఈ చెడిపోయిన వెయిన్కి మొత్తానికి పైనుంచి కింద దాకా ఒక ఈక్వల్ ఎనర్జీ, లేజర్ ఎనర్జీ తగులుతుంది. ఎనర్జీ తగిలేసరికి ఏమవుతుందంటే ఆ పైప్ అనేది ఇప్పుడు పక్కన కనిపించే వీడియోలాగా ఆ పైప్ అనేది కంప్లీట్గా పైనుంచి కింద దాకా సీల్ అయిపోతుంది. బేసికలీ ఇది చెడిపోయిన వెయిన్, ఇప్పుడు పనికిరాని వెయిన్, అది వదిలేస్తే ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది. అందుకే మనం లేజర్ చేసి ఆ చెడిపోయిన వెయిన్ అంతా క్లోజ్ చేసేసరికి ఆ పక్కన కనిపించే వీడియోలాగా సైడ్ ఉన్న వెయిన్స్ అన్నిటి నుంచి సర్క్యులేషన్ పైకి వెళ్ళిపోతుంది, ఈ చెడిపోయిన వెయిన్ దాకా క్లోజ్ అయిపోతుంది. లేజర్కి అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే మీరు భయపడుతున్నట్టు ఈ సర్జరీయే కాదు, చిన్న ప్రొసీజర్, అర్ధగంటలో అయిపోయే ప్రొసీజర్, ఒక ఫ్యూ అవర్స్లో కాలుకి ఇచ్చిన మత్తు తగ్గంగానే వెళ్ళిపోవచ్చు. సెకండ్ థింగ్, నెక్స్ట్ డే నుంచి దీనికి బెడ్ రెస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ డే నుంచి మీరు వాట్ ఎవర్ జాబ్ యూ ఆర్ డూయింగ్, వీ అడ్వైజ్ టు గెట్ బ్యాక్ టు యువర్ జాబ్, ఇమ్మీడియట్లీ జాబ్ జాయిన్ అయితే బెటర్. థర్డ్ థింగ్, దీనికి మామూలుగా అయితే 98.1% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే 100 మందికి లేజర్ చేస్తే 98 మంది కంప్లీట్ సక్సెస్ అవుతుంది. మళ్ళీ వచ్చే ఛాన్స్ ఓన్లీ ఇద్దరికే ఉంటుంది, అది ప్రతి రేర్ అనుకోండి. అండ్ ఫోర్త్ థింగ్, ఈ సర్జరీ మీరు భయపడుతున్నట్టు ఈ సర్జరీ కాదు కాబట్టి దానికి ఉన్నన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉండవు, చాలా తక్కువ, కంపేరిటివ్లీ చాలా సేఫ్. సో దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజ్ ఆఫ్ లేజర్. ఎనీవేస్ ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే చూసి చెప్తాను. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అలీం గారు, చెప్పండి మీ క్వశ్చన్. చెప్పండి అలీం. మేడం. అలీం చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, మీ టీవీ మ్యూట్లో పెట్టండి. సార్ నా అబ్బాయి సార్ 20 years old సార్. ఓకే. ఆయనకు చిన్నప్పటి నుంచే వెరికోస్ వేస్ ఉంది సార్. ఎన్ని ఇయర్స్ నుంచి? అదే వితిన్ 10-12 years నుంచి ఉంది సార్. అంటే 8 years అప్పటి నుంచి? ఇప్పుడు 20 years. అదే 12 years నుంచి ఉందన్నారు కదా, అంటే 8 years అప్పుడు స్టార్ట్ అయిందా అని అడుగుతున్నా. 8 years నుంచి స్టార్ట్ అయింది సార్. ఓకే. అది చిన్న కనిపించినాయి. ఇప్పుడు మొన్న చూపించిన సార్ పోయి. ఓకే. అది నరాల ప్రాబ్లం అని నేను పంజాగుట్టలో పోతే ఆయన డాక్టర్ చెప్పారు, కేర్ హాస్పిటల్లో పీసీ గుప్తా డాక్టర్ ఉన్నారు కదా. ఓకే. ఆయనతో కలమన్నారు. ఆయనతో అపాయింట్మెంట్ దొరకలేదు. ఓకే. మళ్ళీ నేను ఈసీఎల్ పోయి డాక్టర్ శ్రీధర్తో కలిశాను సార్. ఓకే. ఆయన చెప్పారు వెరికోస్ వెయిన్ దీనికి లేజర్ ఆపరేషన్ చేయాలి. ఓకే. అది ₹1,00,000 పైన అవుతుంది అంటే నా వల్ల అంత కాదు సార్ అంటే వదిలేసాను సార్. ఇప్పుడు ఏం చేయలేదు. ఓకే. దానికి ఇది ఏమైనా ఉందా సార్ చేయడానికి? ఓకే. మీరు కాలుకి ఏమైనా స్కానింగ్ చేశారా? స్కానింగ్ ఏం చేయలేదు సార్. ఇంకా అది ₹1,00,000 అంటేనే నేను భయపడి వచ్చేసిన సార్. స్కానింగ్ చేయకుండా రెడీ అయిపోయారా సర్జరీకి? అదే ఆయన మొత్తం చూసి చెప్పారు లేజర్ ట్రీట్మెంట్ చేయాలి. బట్ స్కాన్ అయితే ఏం చేయలేదు, జస్ట్ చూసి చెప్పారు. ఏం చేయలేదు సార్, ఇంకా ఏం చేయలేదు. ఓకే ఫైన్. సో ఫస్ట్ నుంచి నేను స్ట్రెస్ చేస్తుంది ఇదే, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. ఇట్లా ఎస్పెషల్లీ ఈ కేసు మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే అతను బిలో 20 years, 8 years నుంచి స్టార్ట్ అయింది. వారికోజ్ వెయిన్స్ యూజువల్లీ 12, 13, 14 years తర్వాత రావచ్చు. అబవ్ 18 మోర్ కామన్, లెస్ దెన్ 18 years కొంచెం అన్కామన్. కానీ వీళ్ళందరికీ డాప్లర్ స్కాన్ మస్ట్ అండ్ షుడ్ చేయాలి. చేస్తేనే మనకి వారికోజ్ వెయిన్సా కాదా తెలుస్తుంది. ప్రాబ్లం ఏంటి వస్తుందంటే 2fold. ఒకటేమో వారికోజ్ వెయిన్స్ అవ్వకపోవచ్చు, చేసే స్టైల్ ఉందా లేదా మనకి స్కాన్లో తప్ప తెలియదు. సెకండ్ థింగ్, డీప్ వెయిన్ అంటే మెయిన్ వెయిన్ ఎలా ఉందో తెలియదు. కొన్నిసార్లు మెయిన్ వెయిన్ డ్యామేజ్ అవుతే కూడా
ఈ వ్యారికోజ్ వెయిన్స్ రావచ్చు. ఇట్లా చూసి డయాగ్నోస్ చేసి మనం లేజర్ కానీ సర్జరీ కానీ ఆన్ టేబుల్ తీసుకెళ్ళి కట్ చేసి చూసేసరికి లోపల వెయిన్ కూడా డ్యామేజ్ అయింది, బయట వెయిన్ కూడా క్లోజ్ చేసేస్తే ఇంకా మీ కాళ్ళకి సర్క్యులేషన్ ఎలా ఉంటుంది మీ బాబుకి. సో ఏదైనా ఫస్ట్ టెస్ట్ చేపించి డాప్లర్ స్కాన్ చేపించే మీరు డిసైడ్ అవ్వాలి వెళ్ళాలా లేదా. ఇతనిలో సెకండ్ ప్రాబ్లం ఏం వచ్చిందంటే ఈ బాబు 8 years నుంచి ఈ ప్రాబ్లం ఉందంటే ఇంకా వేరేది ఏదన్నా ఆలోచించాలి. అంత బిలో 12 అంత కామన్ కాదు వ్యారికోజ్ వెయిన్స్ అంటే బై బర్త్ వచ్చిందా. ఇప్పుడు కాల్లోనే కాదు ఈ డీప్ వెయిన్ అనేది అల్టిమేట్లీ హార్ట్కి వెళ్ళాలి కదా నేను ఇందాక చెప్పినట్టు. ఆ పైప్ ఏమన్నా బ్లాక్ అయిందా అది మనకి సిటీ స్కాన్ అని డాప్లర్ కంటే కొంచెం పెద్ద టెస్ట్ ఉంటుంది, ఆ సిటీ స్కాన్లోనే తెలుస్తుంది. కొంతమంది ఇట్లాంటి లెస్ దెన్ 12 years నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి ఆ సిటీ స్కాన్లో పైన ఏమైనా బ్లాక్ ఉందా, వాళ్ళకి స్టెంట్ వేయాలా లేదా ఈ సిటీ స్కాన్లో వస్తుంది. సో మీరు ఇవన్నీ చేయకుండా హై రిస్క్ తీసుకొని జస్ట్ చూసి లేజర్కి ప్రిపేర్ అవ్వడం అసలు మంచిదే కాదు. మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే ఫస్ట్ సిటీ స్కాన్ చేపిస్తాను. దో ఇట్ ఈస్ కాస్ట్లియర్ దెన్ డాప్లర్. బాబు హెల్త్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి అండ్ డిఫరెంట్ కేసు కాబట్టి సిటీ స్కాన్ చేయించుకొని దాంట్లో ప్రాబ్లం బట్టి లేజర్ ట్రీట్మెంటా స్టెంట్ అసలు ఏం అవసరం లేదా చూసి చెప్తాను. రైట్. సో మొత్తానికైతే వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కంపల్సరీ లేజర్ ట్రీట్మెంటే చేయించుకోవాలి అని చెప్తున్నారు. అలాగే డాప్లర్ స్కాన్ కూడా కంపల్సరీ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.